రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు బయట చల్లగా వర్షం పడుతుంది కదా, మా మనవరాలకంట నూడిల్స్ కావాలంట. ఈ బళ్ళ మీద అమ్ముతారు కదా బయట, ఆ బళ్ళ మీద ఏం పెడతాంలే పిల్లలకని నేనే తయారు చేసి పెట్టబోతున్నాను. ఇంక చూడండి వీటిని ఎలా తయారు చేస్తాను మీరు కూడా చూడండి. ఈ నూడిల్స్ ఈ బజార్లో తెచ్చాము, హక్కా నూడిల్స్ అని అమ్ముతారు కదా అవి. ఇప్పుడు దీనికి నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి ఇలా కలిపాం. ఈ ఉప్పు నీళ్లు మనం ఇట్లా నోటితో పెట్టుకొని చూస్తే కొంచెం కొద్దిగా సముద్రపు ఉప్పులా నీళ్ళలాగా ఉండాలి. ఇంక ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా ఎసరు కాస్తాం. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగినాయి కదా, ఇప్పుడు ఈ నూడిల్స్ వాటిలోకి వేసేసి మళ్ళీ మూత పెట్టేసేద్దాం. వేసినాక ఒక్క నిమిషం ఆగినాక మనం ఇట్ట ఒక అట్ల కాడతా కానీ కొంచెం ఇట్ట కదిలిస్తే విడివిడిగా వచ్చి చక్కగా తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు నూడిల్స్ కరుసుకోకుండా చక్కగా విడివిడిగా రావటానికి మనం కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఒక్కసారి ఇలా కలిపేద్దాము. ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా తీసి స్టెయినర్లో వేద్దాం. ఇప్పుడు క్యాప్సికము, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ, ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలు, మర్చిపోయా 2 పచ్చిమిరపకాయలు, వీటిని సన్నగా ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు ఈ నూడిల్స్ బాగా ఉడికినవి మనకు కావాల్సినట్టుగా. ఇది చూడండి ఉడికినవి, పట్టుకుంటే ఇరిగిపోయేట్టుంటే సరిపోద్ది. ఇంకా వీటిని స్టెయినర్లోకి వేసేస్తా. ఇప్పుడు ఉడికినవి కరెక్ట్గా. ఇప్పుడు మనం నూడిల్స్ తయారు చేయడానికి వెనక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసాము. అది బాగా పొగలు వచ్చిందాక హీట్ ఎక్కాలి. ఇప్పుడు బాగా హీట్ ఎక్కినాక వెల్లుల్లి, ఇప్పుడు ఉల్లిపాయలు, చెగ మాత్రం పెద్దగానే ఉండాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం అక్కడ వేగిన తర్వాత టమాటా, ఇది 1 నిమిషం ఆగినాక ఇప్పుడు ఇది ఫ్రై అయితే చాలు, సగం వేగితే ఇప్పుడు దీనిలో క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ ఇవన్నీ వేసి కొంచెం లైట్గా ఉప్పేయాలి. ఉప్పేసి వేయించుకోవాలి. ఎందుకంటే మనం సాసులు వేస్తాం కాబట్టి వాటిలో ఉప్పు ఉంటుంది. మళ్ళీ నూడిల్స్ కొంచెం ఉప్పేసి వండాం కదా, ఇది కొంచెం ఒక హాఫ్ మగ్గితే చాలు. ఇప్పుడు ఇలా వేగినిచ్చి హాఫ్ వేగితే సరిపోద్ది, క్రంచీగా ఉండాలి. దీనిలో కొంచెం వెనిగర్, టమాటో సాసు, కొంచెం రెడ్ చిల్లీ సాసు, కొంచెం సోయా సాస్, కొంచెం పెప్పర్, కొంచెం నూడిల్స్ మసాలా వేసేసి ఈ మొత్తం నూడిల్స్ వేసేసి చక్కగా కలిపిన దాకా తిప్పాలి. ఇలా కలుపుకుంటే మొత్తం కలిపిన దాకా తిప్పాలి. ఇప్పుడు సూపర్ టేస్టీ అయిన వెజ్ నూడిల్స్ రెడీ. ఇంకా గ్యాస్ కట్టేసి సర్వ్ చేసుకోవాలి. చూడండి నూడిల్స్ అంత సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు ఉల్లి పరకలు దొరకలేదు, అందుకని కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఇవి నూడిల్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.